హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ ఉన్న టెలికాం మార్కెట్లో ఎక్కువ వినిపిస్తున్న పేరు బిఎస్ఎన్ఎల్. ఎందుకంటే మిగతా వాటితో పోలిస్తే రీఛార్జ్ ప్లాన్స్ చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతాయి. ఈ వీడియోలో అయితే రాబోయే రోజుల్లో బిఎస్ఎన్ఎల్ నెంబర్ 1 ఎలా కాబోతుందో చెప్పుకుందాం. దీనికి తోడు రతన్ టాటా గారు కూడా 15,000 కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చారు. హాయ్, నా పేరు పవన్. వెల్కమ్ టు ఎస్పీవి ఫ్యాక్ట్స్. ప్రజెంట్ జియో ఇంకా ఎయిర్టెల్ 95% కస్టమర్ మార్కెట్ షేర్ వాళ్ళ దగ్గరే ఉంది. 2024లో ఈ కంపెనీస్ రీఛార్జ్ రేట్స్ని ఏకంగా 25% పెంచాయి. ఉదాహరణకి జియోలో 239 రూపీస్ ఉండే మంత్లీ ప్లాన్ని 300 చేసింది. కానీ బిఎస్ఎన్ఎల్ 110 రూపాయలకే 1 GB per డే, అది కూడా 2 monthsకి ఇస్తుంది. ఈ ప్రైవేట్ టెలికాం కంపెనీస్ అన్నీ 4G to 5G అప్గ్రేడ్ అయ్యాయి. అయితే బిఎస్ఎన్ఎల్ ఇంకా 4G ఇప్పుడిప్పుడే తీసుకొచ్చింది, అది కూడా కొన్ని స్టేట్స్లోనే ఉంది. దీనికి కారణం ఇది గవర్నమెంట్కి సంబంధించిన కంపెనీ. ఇలా ప్రైజెస్ పెరగడానికి ఇంకొక కారణం అంబానీ మాస్టర్ ప్లాన్. ఇంటర్నెట్ సరిగ్గా అందుబాటులో లేని రోజుల్లో ఫ్రీగా ఇంటర్నెట్ని ఇచ్చి అలవాటు చేశాడు. ఆ తర్వాత మెల్లగా ప్రైజెస్ పెంచి ప్రాఫిట్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇండియన్ టెలికాం మార్కెట్ ఎలా ఉందంటే, ఈ ప్రైవేట్ టెలికాం కంపెనీస్ ప్రైజెస్ పెంచాయని వేరే ఆల్టర్నేటివ్ కంపెనీకి మారదామన్నా ఆల్టర్నేటివ్ సోర్స్ అయిన బిఎస్ఎన్ఎల్కి మారదాం అనుకుంటే అది ఇంకా 3G to 4Gలోనే ఉండిపోయింది. ఇటు వీళ్ళు ప్లాన్స్ వేయించుకోలేక అటు వేరే కంపెనీకి ఆల్టర్నేటివ్ వెళ్ళలేక చాలా దారుణంగా ఉంది. సరిగ్గా ఇదే సమయంలో మన రతన్ టాటా గారు ఎంటర్ అయ్యారు. బిఎస్ఎన్ఎల్ని 5G అప్గ్రేడ్ చేసేందుకు 15,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. వీళ్ళు ఖచ్చితంగా 2025 కల్లా 5Gని తీసుకుని వస్తామని చెప్తున్నారు. బిఎస్ఎన్ఎల్ బిజినెస్ మోడల్ చూసుకుంటే అన్ని కంపెనీస్ 5Gలోకి వచ్చేస్తే బిఎస్ఎన్ఎల్ ఇప్పుడిప్పుడే 4Gకి వచ్చింది. దీనికి కారణం ఫండ్సే కాదు, బిఎస్ఎన్ఎల్ బిజినెస్ మోడల్ కూడా. బిఎస్ఎన్ఎల్ ఎక్కువగా టార్గెట్ చేసేది విలేజ్లో ఉన్న వాళ్ళని. వాళ్ళకి పెద్దగా ఇంటర్నెట్ అవసరం ఉండదు, తక్కువ ప్రైస్తో ఎక్కువ వ్యాలిడిటీ వస్తే చాలు. సో అలాగా ఎయిర్టెల్ అండ్ జియో టవర్స్ లేని చోట కూడా బిఎస్ఎన్ఎల్ టవర్స్ ఉన్నాయి. మారుమూల గ్రామాలకి బిఎస్ఎన్ఎల్ చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు టాటా గ్రూప్ సహాయంతో సిటీన్స్ కూడా టార్గెట్ చేసి 5Gని అప్గ్రేడ్ అయితే టెలికాం కంపెనీస్లో బిఎస్ఎన్ఎల్ నెంబర్ 1 పొజిషన్కి వస్తుంది. ప్రైజెస్ గురించి భయపడకండి, ఎందుకంటే రతన్ టాటా గారు మధ్యతరగతి ఇంకా పేదవాళ్ళ గురించి ఆలోచిస్తారు. సో ప్రైజెస్ అన్నీ మామూలుగానే ఉంటాయి. ప్రజెంట్ ఉన్న పరిస్థితిని చూస్తే పేద ఇంకా మధ్యతరగతి వాళ్ళు కూడా ఎక్కువగా ఇంటర్నెట్ని యూజ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బిఎస్ఎన్ఎల్ని సరిగ్గా అభివృద్ధి చేసి తక్కువ రీఛార్జ్ ప్లాన్స్తో వస్తే బిఎస్ఎన్ఎల్ టెలికాం సెక్టర్లోనే నెంబర్ 1 కంపెనీ కింద ఎదుగుతుంది. ఎందుకంటే మన భారతదేశంలో మిడిల్ క్లాస్ ఇంకా లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు.